హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భాషా మ్యాస్ట్రిక్ ఛానల్. ఈరోజు టాపిక్ అనేది ఏపీ ఐసెట్ 2022 రిలేటెడ్గా ఎంబీఏ అదేవిధంగా ఎంసీఏ చదివేటువంటి వారికి కౌన్సిలింగ్ సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది మనకు ఈ రోజుతో లాస్ట్ అనేది ఇక్కడ అయితే మెన్షన్ చేయడం జరిగింది. అంటే అక్టోబర్ 31 నుంచి అదేవిధంగా నవంబర్ 7వ తేదీ వరకు మనకైతే రిజిస్ట్రేషన్ కానీ దాని తర్వాత ఫీజు పేమెంట్ కానీ చేయడానికి అయితే అవకాశం అనేది ఉంటుంది. అంతవరకు మాత్రం మీరైతే రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఈ యొక్క 2022కు సంబంధించి ఉంటుంది. సో దీని తర్వాత థర్డ్ కౌన్సిలింగ్ ఏమైనా ఉంటుందంటే ఖచ్చితంగా చెప్తున్నాను, ఎలాంటి థర్డ్ కౌన్సిలింగ్ అనేది ఉండదు. ఈ యొక్క విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మీరైతే ఇంకా ఎవరైనా సరే రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో మనం ఈ యొక్క వీడియోలో అయితే మనం రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది మీ యొక్క మొబైల్లో ఏ విధంగా చేసుకోవాలి, అదేవిధంగా ఫీజు పేమెంట్ ఏ విధంగా చేయాలి, దాంతో పాటుగా ఫీజు పేమెంట్ అనేది ఎంత చెల్లించాల్సి ఉంటుందో మనం ఈ యొక్క వీడియోలో క్లారిటీగా స్టెప్ బై స్టెప్ అనేది తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. అంతకంటే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఫస్ట్ టైం మన ఛానల్ను విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్లో పెట్టుకోండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకైతే నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. సో ఇక మనం టాపిక్లోకి వెళ్తే ఇక్కడ చూడండి, ఏపీ ఐసెట్ 2022లోకి మీరైతే లాగిన్ అయినట్లయితే మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా వస్తుందండి. సో మీరు ఏం చేయాలంటే ఇక్కడ మీరు మీ యొక్క రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఫస్ట్ మీరైతే క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ దగ్గర మీరైతే క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో క్లిక్ చేయగానే మీకైతే ఇన్ఫర్మేషన్ అనేది ఈ విధంగా వస్తుంది. అంటే ఇక్కడ మీ యొక్క డీటెయిల్స్ అన్నింటిని కూడా ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇంతకుముందే మీరైతే చేసి ఉంటారు కాబట్టి సో ఈ విధంగా అనేది వస్తుంది. సో ఇక్కడ చూడండి, మీ యొక్క డీటెయిల్స్ అన్నింటిని కూడా క్యాండిడేట్ నేమ్ కానీ అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ నెంబర్, ఫాదర్ మదర్ అడ్రస్, ఈ విధంగా మీ యొక్క మొబైల్ నెంబర్ అన్నింటిని కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఫర్దర్గా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది అయిపోయిన తర్వాత మీరు మీ యొక్క మెయిల్ అదేవిధంగా ఇక్కడ చూడండి మీ యొక్క 10th క్లాస్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మీ యొక్క క్యాస్ట్ ఏంటి, అదేవిధంగా మీ సేవ సర్టిఫికేట్స్ అనేది కొంతమంది మాత్రమే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. క్యాస్ట్ అదేవిధంగా ఇన్కమ్ అది ఎవరు చేయాలంటే ఇక్కడ చూడండి క్లారిటీగా మెన్షన్ చేయడం జరిగింది. ఫీజు రియంబర్స్మెంట్ దగ్గర ఎస్ ఉన్నవారు మాత్రం మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ అదేవిధంగా నెంబర్ను ఈ యొక్క ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ యొక్క విషయాన్ని అనేది గుర్తుపెట్టుకోండి. నో ఉన్నట్లయితే ఇదైతే యాక్టివేట్ అనేది అవ్వదు. ఎందుకంటే ఈ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఫీజు రియంబర్స్మెంట్ రావడానికి చాలా అవకాశం అనేది ఉంటుంది. ఈ యొక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి. సో దాని తర్వాత చూడండి, మీ యొక్క రీజన్ అనేది ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఈ యొక్క రీజన్ అనేది ఏయుఆ అదేవిధంగా ఎస్విఆ అని 2 టైప్స్ అనేది ఆంధ్రప్రదేశ్ ఉండడం జరిగింది. కాబట్టి మీరు మీ యొక్క రీజన్ అనేది ఇక్కడ మెన్షన్ చేయడానికి అయితే అవకాశం అనేది ఉంటుంది. సో దాని తర్వాత చూడండి, మీ యొక్క ఫిజికల్గా సంబంధించి అదేవిధంగా ఎన్సీసీ సర్టిఫికేట్స్ ఉన్న అదేవిధంగా స్పోర్ట్స్కి సంబంధించి ఉన్న సో ఇలాంటివి ఏమైనా సరే అడిషనల్గా ఉన్నట్లయితే వీరు ఇక్కడైతే మెన్షన్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. సో ఈ యొక్క విషయాలు అయితే గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ చూడండి, మీరు మీ యొక్క డిగ్రీ సర్టిఫికేట్ను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఇది కొంచెం జాగ్రత్తగా అయితే చేయండి. ఎందుకంటే ఇది అప్లోడ్ చేసేప్పుడు అయితే ఎలాంటి ఇన్ఫర్మేషన్ అనేది తప్పుగా పెట్టినా కూడా అదేవిధంగా సర్టిఫికేట్స్ అనేది క్లారిటీగా లేకపోయినా కూడా మీరైతే అప్లోడ్ చేసుకోవడానికి అయితే వారైతే మళ్ళీ మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి మీరైతే ముందుగానే ఫస్ట్ టైం చేసేటప్పుడే జాగ్రత్తగా అదైతే క్లారిటీగా ఉండే విధంగా చూసుకొని మీరైతే అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఇక్కడ మీకు హాల్ టికెట్ నెంబర్ అదేవిధంగా డిగ్రీకి సంబంధించి మీకు 3 ఇయర్స్కి సంబంధించి పర్సెంటేజ్ ఎంత వచ్చింది ఇక్కడైతే మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో ఈ యొక్క విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి. సో దాని తర్వాత మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అంటే 10th ఇంటర్ డిగ్రీ ఈ విధంగా మీ యొక్క ఎక్కడ చదివారు అదేవిధంగా డిగ్రీ డిస్ట్రిక్ట్ ఏంటి అదేవిధంగా ప్లేస్ ఎక్కడ ఉంటుందో సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడైతే మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో దాని తర్వాత చూడండి, ఇక్కడ మీరైతే ఏపీ ఐసెట్ అనేది ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడైతే మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది ఏపీ ఐసెట్కి సంబంధించి. అదేవిధంగా మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, అదేవిధంగా ర్యాంక్ ఎంత, అదేవిధంగా మీ యొక్క డిగ్రీలో కోర్స్ ఏం తీసుకున్నారో కూడా ఇక్కడైతే మెన్షన్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. ఈ యొక్క విషయాన్ని అనేది గుర్తుపెట్టుకోండి. సో దాని తర్వాత మీ యొక్క ఎలిజిబిలిటీ ఏంటి అంటే ఎంసీఏ చదవాలనుకుంటున్నారా, అదేవిధంగా ఎంసీఏ చదవాలనుకుంటున్నారా, ఎంబీఏ చదవాలనుకుంటున్నారా, ఇక్కడైతే మీరైతే క్లారిటీగా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో దాని తర్వాత చూడండి, మీరు ఇక్కడ పైన ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏమైనా సరే ఇంకా మీరైతే మాడిఫై చేయాలి అని మీరైతే అనుకుంటూ ఉంటే ఇక్కడ చూడండి చేంజ్ ఆప్షన్లో ఎస్ అని పెట్టాల్సి ఉంటుంది. అది నో అనేది పెడితే ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు. ఇంకా వెరిఫై సబ్మిట్ చేస్తే సరిపోతుంది. ఒకవేళ ఎస్ అనేది పెట్టినట్లయితే మళ్ళీ ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది మళ్ళీ వస్తుంది ఫస్ట్ నుంచి. మీరైతే ఏమేమి చేంజ్ చేయాలనుకుంటున్నారో వాటన్నింటిని కూడా ఇక్కడ చేంజ్ చేసుకోవడానికి అయితే అవకాశం అనేది ఉంది. సో ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్లో అదేవిధంగా ఇక్కడ అన్ని డీటెయిల్స్కి సంబంధించి సర్టిఫికేట్స్ ఏమైనా అప్లోడ్ చేయాలనుకున్నా కూడా మీరైతే ఫర్దర్గా ఎస్ అని పెట్టిన తర్వాత మీరైతే ఇక్కడ మాడిఫై చేసుకోవడానికి అయితే అవకాశం అనేది ఉంటుంది. సో ఇక్కడ మీ యొక్క సర్టిఫికేట్స్ అదేవిధంగా మీ యొక్క స్కూల్ అదేవిధంగా కాలేజీకి సంబంధించి ఇన్ఫర్మేషన్ చేంజ్ చేసినట్లయితే ఇక్కడ మీరైతే గుర్తుపెట్టుకుని స్టడీ సర్టిఫికేట్ను కూడా మీరైతే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ యొక్క విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి. సో స్టడీ సర్టిఫికేట్ అనేది 9th నుంచి అదేవిధంగా డిగ్రీ వరకు ఉండాల్సి ఉంటుంది. సో దాని తర్వాత ఈ యొక్క మాడిఫై చేంజ్ అనేది అయిపోయిన తర్వాత డిస్క్లైమర్లో మీరైతే ఇక్కడ టిక్ మార్క్ ఇచ్చేసి సబ్మిట్ చేస్తే సరిపోతుంది. ఈ విధంగా మీ యొక్క రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది స్టెప్ బై స్టెప్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో ఈ విధంగా మీరైతే చేసుకొని మీరైతే సబ్మిట్ చేసినట్లు అయితే మీ యొక్క రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది
అయిపోతుంది. సో, దాని తర్వాత ఉన్నటువంటి ప్రాసెస్ ఏందంటే ఫీజు పేమెంట్. ఈ యొక్క ఫీజు పేమెంట్ చేస్తే మీ యొక్క రిజిస్ట్రేషన్ అదేవిధంగా ఫీజు పేమెంట్ అయిపోతుంది. దాని తర్వాత మీరైతే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికైతే అవకాశం అనేది ఉంటుంది. ఈ యొక్క విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి. సో, ఈ విధంగా ఫీజు పేమెంట్ ఏ విధంగా చేయాలి? అదేవిధంగా ఎంత చేయాలి అంటే ఇక్కడ చూడండి గుర్తుపెట్టుకోండి. ఓబీసీ వారైతే రూ. 1,200 చెల్లించాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ వారైతే అందులో సగం అంటే రూ. 600 చెల్లించాల్సి ఉంటుంది. ఈ యొక్క విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి. మీరు మీ యొక్క మొబైల్‌లోనే ఆన్‌లైన్ పేమెంట్ ద్వారా చేయడానికైతే అవకాశం అనేది ఉంటుంది. సో, దాని తర్వాత ఇక్కడ చూడండి మీ యొక్క కార్డ్ డీటెయిల్స్ అన్నీ ఇస్తే సరిపోతుంది. ఇక్కడ మీ యొక్క కార్డ్ నేమ్ అదేవిధంగా ఎక్స్‌పైరీ డేట్ అదేవిధంగా ఈ విధంగా ఇచ్చేసి మీరు మేక్ పేమెంట్ దగ్గర ఇచ్చేసినట్లయితే మీకు ఒక ఓటీపీ అనేది వస్తుంది. అక్కడ ఓటీపీ అనేది ఎంటర్ చేసి మీరైతే ప్రొసీడ్ అవ్వాల్సి ఉంటుంది. ఈ విధంగా మీరు చేసినటువంటి ఈ యొక్క ఫీజు పేమెంట్‌కి సంబంధించి సక్సెస్ అయినటువంటి ఈ యొక్క ట్రాన్సాక్షన్ కూడా వస్తుంది. మీరు దాన్ని కూడా ప్రింట్ తీసుకోవడానికైతే అవకాశం అనేది ఉంటుంది. ఈ యొక్క విషయాన్ని అనేది గుర్తుపెట్టుకోండి. సో, దాని తర్వాత లాస్ట్‌లో చూడండి ఫీజు పేమెంట్ సంబంధించిన స్టేటస్ కూడా చూసుకోవచ్చు. అదేవిధంగా ప్రింట్ యువర్ అప్లికేషన్ ఫార్మ్ కూడా తీసుకోవడానికి అయితే అవకాశం అనేది ఉంటుంది. సో, అక్కడైనా ప్రింట్ తీసుకోవచ్చు. దాని తర్వాత లాస్ట్‌లో మీరైతే ప్రింట్ అయిపోయిన మొత్తం ప్రాసెస్ అయిపోయిన తర్వాత కూడా ప్రింట్ తీసుకోవడానికి అయితే అవకాశం అనేది ఇక్కడైతే ఉంటుంది. సో, దాని తర్వాత లాస్ట్‌లో చూడండి మీకు అప్లికేషన్ స్టేటస్ మొత్తాన్ని కూడా ఇక్కడ చూసుకోవడానికి అయితే అవకాశం అనేది ఉంటుంది. అంటే మీ యొక్క డీటెయిల్స్ అనేది పైన అనేది ఇచ్చి ఉంటారు కాబట్టి మీరు మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ చూసుకోవడానికి ఇక్కడైతే ఉంటుంది. సో, ఇక్కడ చూడండి ఫీజు రియంబర్స్‌మెంట్ దగ్గర నో అనేది ఇక్కడైతే రావడం జరిగింది. ఒకవేళ ఇక్కడ యెస్ అనేది ఉంటేనే మీకైతే ఫీజు రియంబర్స్‌మెంట్ అనేది వస్తుంది. ఒకవేళ నో ఉంటే రాదు. ఈ యొక్క విషయాన్ని అయితే గుర్తుపెట్టుకొని మీరైతే ఫర్దర్‌గా అయితే ప్రొసీడ్ అవ్వండి. సో, ఈ విధంగా మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ దాని తర్వాత మీరు మీ యొక్క ఫీజుకి సంబంధించినటువంటి ఫీజ్ ప్రాసెస్‌కి సంబంధించి మీ యొక్క సర్టిఫికేట్స్ చూసుకోవడానికి అయితే అవకాశం అనేది ఉంటుంది. సో, ఇది ఫ్రెండ్స్ మనం ఈ యొక్క వీడియోలో ఏపీ ఐసెట్‌కి సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అదేవిధంగా మనం ఫీజు పేమెంట్‌కి సంబంధించి ప్రాసెస్ అనేది స్టెప్ బై స్టెప్ అనేది తెలుసుకున్నాం. సో, ఈ వీడియో అదేవిధంగా మీకైతే యూజ్‌ఫుల్‌గా ఉన్నట్టయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. థాంక్ యూ ఆల్. జై హింద్.